ప్రణామాలు మేడం. ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఫౌండేషన్ వాళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ సార్కి ఆత్మ ప్రణామాలు. జూమ్లో ఉన్న ఆత్మజ్ఞానులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మనము ఇప్పటిదాకా లలిత అంటే శ్లోకాలు చదవడమే నేర్చుకున్నాం అన్నమాట. ఊరికే శ్లోకాలు నేర్చుకుంటే ఏమవుతుందంటే ఒక పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. అది మన బాడీకి ఎంతో ఉపయోగకరం అవుతుంది అనమాట. కానీ దాని అర్థాలను తెలుసుకోవడం ద్వారా దాని ఉపయోగం ఇంకా పెరిగిపోతుందన్నమాట. అందువల్ల మన పత్రిజీ సార్ ఇది చూసి ఓకే అన్నాకే ఈ బుక్ మనకి అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆ జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడు చక్కగా ఆ శ్లోకాలు చదివేటప్పుడు ఆ జ్ఞానాన్ని కూడా లోపలికి అనుసంధానం చేసుకోగలుగుతాం. కాబట్టి ఆ శ్లోకాలను చదువుతూ దాని అద్వైత అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ శ్లోకం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమద్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడు చదువుతూ ఉంటాము. దాని అర్థాలను మనం తెలుసుకుందాం. శ్రీమాత అంటే సకల సిరులు కలది, అంటే మంగళకరమైనది, శుభప్రదమైనది. శ్రీ మహారాజ్ఞి మహత్తుతో కూడిన రాజ్యాధికారిణి. శ్రీమద్ సింహాసనేశ్వరి సకల లోక పరిపాలన. చిదగ్నికుండ సంభూత జ్ఞాన అగ్నిగుండం నుండి ఆవిర్భవించింది. దేవకార్య సముద్యత దేవ కార్యమును సాధించుటకు ఉద్యమించింది. ఆవిడ ఎందుకోసం వచ్చిందంటే దేవకార్యాలు అంటే అది మన కోసమే ఆవిడ ఉద్భవిస్తుందన్నమాట. ఏ శక్తి వచ్చినా మనల్ని ఉద్ధరించడానికి వాళ్ళు వస్తూ ఉంటారు. దానికి శ్లోక అర్థాన్ని మనం తెలుసుకుందాం. అమ్మా, సమస్త జీవులకు తల్లివైన నీవు ఈ బ్రహ్మాండములకు మహారాణిగా వెలుగొందుతూ బంగారు సింహాసనం మీద ఆసీనురాలువైనావు. సింహమును వాహనముగా అధిరోహించి జ్ఞాన అగ్నిగుండము నుండి ఆవిర్భవించిన నీవు దేవ కార్యములను సులభం చేయు మాతవు అని ఆ శ్లోకం యొక్క మామూలు అర్థం. దాన్ని అద్వైత అర్థంగా మనకి ఏం చెప్పారో తెలుసుకుందాం. సమస్త సృష్టికి మూలమైనది శక్తి, అంతే కదా. మనకి లోపల ప్రాణశక్తి ఉండబట్టే మనం జీవిస్తూ ఉన్నాము, మనం కదులుతూ ఉంటాము. లేకపోతే అది శవమైపోతుంది కదా. అందుకే ఆ శక్తి మనల్ని కాపాడుతుంది. శక్తికి అధిష్టాన దేవత జగదాంబిక అన్నమాట. నిర్గుణం, సూక్ష్మరూపం, శుద్ధ చైతన్య స్వరూపము జగన్మాత యొక్క మూలతత్వము. నిర్గుణాలు అంటే ఎలాంటి గుణాలు ఉండవన్నమాట వాళ్ళకి. మనకు తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము, శుద్ధ సాత్వికము అలా వచ్చేసి నిర్గుణానికి ఎలా వస్తామో ఆ మాత అలాంటి నిర్గుణ స్థితిలోకి ఉంటుందన్నమాట. సూక్ష్మ రూపము అంటే శరీరం ఉండదన్నమాట. మనకి భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మనం శరీరాన్ని, స్థూల శరీరాన్ని ధరించి ఉంటాం అన్నమాట. మనం కూడా పైకి వెళ్ళిన తర్వాత సూక్ష్మ శరీరంలోనే ఉంటాము. శుద్ధ చైతన్య స్వరూపం అన్నమాట. అంటే ఎలాంటి కళంకాలు లేనటువంటి శక్తి. ఈ మూలతత్వాన్ని ఆది పరాశక్తిగా, మూలశక్తిగా, మూల ప్రకృతిగా మనం ఆరాధిస్తామన్నమాట. శక్తినే ప్రకృతి మాతగా మనము ఆరాధిస్తూ ఉంటాము. ప్రతిదీ మన పెద్దవాళ్ళు ఏది చేసినా కూడా మనల్ని ఉద్ధరించడానికే ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తూ ఉంటాము. అంటే శ్రీమాత యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఇది రహస్యమైనది, గుహ్యమైనది. ఈ నామమే ఎంతో మధురమైనది, అంతే కదా. అమ్మ అని మనం పిలిచినప్పుడు మనకు ఒక వైబ్రేషన్స్ వస్తాయి మన బాడీలోనే. మన తల్లిని పిలిచేటప్పుడే అంత వైబ్రేషన్స్ ఉన్నప్పుడు ఆ జగన్మాత యొక్క మాత అని పిలిచేటప్పుడు ఇంకా ఎంతో
వైబ్రేషన్స్ మనము అనుభవిస్తాము. ఇది మంగళకరమైనది, శుభప్రదమైనది. శ్రీ శ్రీ అనే అక్షరానికి ఎన్ని సౌండ్స్ వస్తాయో మనము తెలుసుకుందాం. శ్రీలో సా అనే కారము, రా అనే కారము, ఈ అనే కారాలు ఉన్నాయన్నమాట. శ్రీమాత అంటే సృష్టి, శ్రీ మహారాజ్ని అంటే స్థితి, శ్రీమ సింహాసనేశ్వరి అంటే లయ, అంటే సృష్టించేది ఆవిడే, ఆ స్థితి అంటే మనల్ని కాపాడేది ఆవిడే, మనల్ని లయం చేసేది అంటే అంతే కదా. మనం చనిపోయిన తర్వాత మనం మళ్ళీ పంచభూతాల్లో ఎలా కలిసిపోతామో ఆ లయం చేసేది కూడా ఆ శక్తి మాతనే. సకల శక్తివంతము, సకల జ్ఞానవంతము, సకల ఐశ్వర్యవంతము అయినదన్నమాట. అంత శక్తి ఉంది ఆ నామంలో అని మనకు చెప్తున్నారు. మహారాజ్ని, శ్రీ మహారాజ్ని అనే దానికి తెలుసుకుందాం. ప్రాణశక్తితో కూడిన ఆకాశమునే ఆది పరాశక్తిగా, విశ్వజననిగా, శ్రీమాతగా విశ్వసించి మనసులో దర్శించుకోవాలి. అంటే అంతా ఉన్నది ఆ మాతే, ఆ శూన్యంలో ఉన్నది కూడా ఆ మాతే అని చెప్పేసి ప్రతిదానిలో ఆ మాత శక్తిని మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. విశ్వజనని అయిన శ్రీమాతయే విశ్వపు మహారాణి. శ్రీ మహారాజ్నిగా మనలోనే ప్రాణశక్తిగా ఉంటూ మనల్ని నడిపిస్తూ పరిపాలన చేస్తున్న సర్వాధికారిణి. మనం అనుకుంటాం కదా, అంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నాదే అని చెప్పేసి ప్రాపంచికంగా వెళ్తూ ఉంటాం కదా. ఆ ప్రాణశక్తి అనేది మనలో లేకపోతే మనము ఏమీ చెయ్యలేమన్నమాట. అది మనకి వివరిస్తున్నారు. శ్రీమత్ సింహాసనేశ్వరి, విశ్వ ఆవిర్భావానికి కారణమైన మనస్సే శ్రీమత్ లేక నేను అనే అహం. ఆ పరాశక్తి విశ్వ విధి విలాసమును ఆసనముగా చేసుకొని సింహాసనేశ్వరిగా అధిష్ఠించింది. అలాగే జీవుడు నేను అనే వ్యక్తిగత అహంతో ప్రపంచ మాయలో పడి జీవిస్తున్నాడు. మనలోనే శ్రీమ సింహాసనేశ్వరి విశ్వశక్తిగా ఆసీనురాలై ఉంది. అంటే నేనే అని మనం అనుకుంటాం కదా, అంతా నాదే నేనే అంటే ఆ అమ్మ మనలో శక్తి రూపంలో ఉండబట్టే మనము ఉన్నామే కానీ అంతే కదా, ఆత్మ చైతన్య శక్తి మనల్ని నడిపిస్తుంది అని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ఆ శక్తే మనలో ఉంది, అంతేకాని మనమేం చెయ్యట్లేదన్నమాట. ఆ శక్తి ఎప్పుడైతే మనలో నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు మనం చేయి కూడా కదిలించలేమన్నమాట. చిదగ్నికుండ సంభూత, సకల మానవాళిలో ఆ విశ్వశక్తి తన శరీరంలో మూలాధార చక్రంలో కుండలిని శక్తి రూపంలో నిద్రావస్థలో ఉంటుంది. సాధకుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నిత్య సాధన ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలి. అంటే మనం ఇప్పటిదాకా ఎందుకు వచ్చాము, దేనికి వచ్చాము అనేది మనకు తెలీదు. అప్పుడు పైన ఉన్నప్పుడు మాత్రం నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నీ అనుభవాన్ని తీసుకుంటాను, అవన్నీ మనం చెప్పుకొని వచ్చేస్తాం. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మాయ అనేది మనకు కమ్ముకుంటుంది. కాబట్టి మనం ఎందుకు వచ్చామో కూడా తెలుసుకోము. కానీ ఇప్పుడు ఇవన్నీ చదవడం ద్వారా మనలో జ్ఞానము అగ్నిగుండమై విరాజిల్లుతుందన్నమాట. అంటే మనం ఎందుకు వచ్చాం, మనలో ఏముంది, మనం ఏం చెయ్యాలి అని తెలుసుకుంటాం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, నిద్రావస్థలో ఉంటుంది కుండలిని శక్తి, 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుంది పాములాగా. అప్పటిదాకా అలా ఉన్న శక్తిని మనము ధ్యాన శక్తితో దాన్ని నిద్రలేపుతామన్నమాట. తన మనస్సును అంటే చిత్తాన్ని ఇంద్రియాల ద్వారా బయటకు పోనీయకుండా నిరోధించి అంతర్ముఖం చేసినప్పుడే మనస్సు ప్రాణశక్తితో లయమై చిత్తం శూన్యమవుతుంది. ఇలా చిత్తం శూన్యమైనప్పుడు అగ్నివలే సూర్యకాంతుల తేజస్సుతో ప్రకాశవంతమైన కుండలిని జాగరణ జరుగుతుంది. ఆ కుండలిని శక్తినే చిదగ్నికుండ సంభూత అంటారనమాట. అంటే అప్పుడు మన శరీరంలోనికి ప్రాణశక్తి వచ్చినప్పుడు
ఆ ప్రాణశక్తితో అది లయమవుతుంది. లయమైనప్పుడు మనస్సును కంట్రోల్ చేస్తుందనమాట. ఆలోచన రహిత స్థితి అంటారు కదా మన ధ్యానంలో. అలాంటి స్థితి వచ్చినప్పుడు మనలోనికి ప్రాణశక్తి వస్తుంది. అదే అన్నమాట చిదగ్నికుండ సంభూత అనేసి. అది ఎలా అంటే ఉదాహరణకు చెప్పారు. కట్టెల పొయ్యిలో అప్పుడప్పుడు బూడిద కమ్మిస్తూ ఉంటుంది. ఒక గొట్టంతో ఊదినప్పుడు ఆ బూడిదంతా పోయి మళ్ళీ మంట వెలుగుతుంది. అదే విధముగా మన సాధన ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలి. అంతే కదా మనం ఇప్పటిదాకా అనుకునేవాళ్ళం అనమాట. ఎందుకొచ్చాం? ఏంటో రోజు వంట చేయడము, తినడము, పడుకోవడం ఇదే కదా! ఏముంటుంది మనము అనేసి ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడేమవుతుంది? మనం ఆత్మను ఎదిగించుకోవడానికి మనం భూమి మీదకొచ్చాము అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు ఆ ఎదుగుదలకి ఏం చెయ్యాలి అనే ఆలోచన మనలో వస్తుంది. సాధన చేసినప్పుడు కొన్ని అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి. అవి ఇంకా పెంచుకోవాలి అంటే సాధనని పెంచుకోవాలి. ఆ సాధన పెంచుకున్నప్పుడు ఇంకా అనుభవాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి దాని మీద ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అనేసి. అలా. దేవకార్య సముద్యత. మానవ జన్మ లక్ష్యము ఏంటి? మోక్ష సాధనే. మనము పూర్ణాత్మగా ఎదగడమే మన లక్ష్యం అన్నమాట. అవన్నీ మనకి ఇప్పటిదాకా తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి దాన్ని సాధన రూపంలో మనం చేసుకుంటున్నాము. ఇప్పటిదాకా ఏం చేసాము? భూమి మీద పూజలు చేస్తూ ఉంటాము, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. వాటి వలన పాపం వస్తుంటుంది, కొన్ని కర్మల వలన, కొన్ని కర్మల వల్ల పుణ్యము వస్తుంది. అవన్నీ మళ్ళీ మనం చనిపోయి మళ్ళీ జన్మలు తీసుకొని ఆ పాపాలను పుణ్యాలను రెండు మళ్ళీ భూమి మీద అనుభవిస్తూ ఉంటాం. కానీ అది కాదు మనకు కావాల్సింది, మోక్ష సాధనే. మళ్ళీ మనము పూర్ణాత్మగా ఎదగడానికే ఈ భూమి మీదకి వచ్చాము. అందుకని మనం ఈ సాధన ద్వారానే అది పొందగలుగుతాము అని తెలుసుకున్నామన్నమాట. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకోసం వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవడమే. జాగరణ పొందిన కుండలిని శక్తి సాధకుణ్ణి తన కర్మబంధముల నుండి తప్పిస్తూ దివ్య కార్యమైన మోక్షం పొందడానికి ఉద్యమిస్తుంది. మనలోని హింసా ప్రవృత్తులే రాక్షస గుణాలు, సాత్విక ప్రవర్తులే దైవ గుణాలు. సాధకుడు రెండింటిని సంస్కరించుకుంటూ తనలో ఉన్న దివ్యత్వం వైపు ఉద్యమించడమే దేవకార్య సముద్యత. అన్నీ మనలోనే ఉన్నాయన్నమాట. మనము కోపము, లోభము ఇవన్నీ మనల్ని క్షీణింపజేస్తోంది. ఎక్కడ ఎలా ఉండాలి, మన దగ్గర ఇంత డబ్బు ఉంది, కొంత దానం చేసినప్పుడు మాత్రమే అది మన జ్ఞానాన్ని ఇస్తుంది. నా దగ్గర ఉంది కదా అని లోపల పెట్టుకుంటే లోబి అవుతారనమాట. లోబి అయినప్పుడు మన శరీరంలోనే మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అవన్నీ మనకి తెలియదు, నేను దాచిపెట్టుకున్నాను కదా అనేసి అంటారు. అప్పుడు అలాంటివి మనము ఈ జ్ఞానం ద్వారానే తెలుసుకొని మనం వాటిల్ని సమపాళ్లల్లో, అట్లా అని మొత్తము మనం దానం చేయాల్సిన అవసరం లేదు, అలానే మొత్తము దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎలా దానం చేయాలో దాన్ని తెలుసుకొని మనం చేసిన దానివల్ల మన ఆత్మ పురోగతి కలుగుతుందన్నమాట. అది ఫస్ట్ శ్లోకము. రెండో శ్లోకాన్ని మళ్ళీ తెలుసుకుందాం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకు సోజ్వల అనే శ్లోకం. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించిన సూర్యుని 1000 కిరణాల తేజస్సు అన్నమాట. చతుర్బాహు సమన్విత 4 చేతులు కలిగి ఉన్నది. 4 చేతులు ఏమేంటి? ధర్మ అర్థ కామ మోక్షాలు. రాగస్వరూప పాషాఢ్య రాగద్వేషాలనే పాశంలో చిక్కుకుపోయిన. క్రోధాకారాంకు సోజ్వల క్రోధమనే అంకుశం. మనం శ్లోకం యొక్క అర్థాన్ని ముందు తెలుసుకుందాం. అమ్మా, నీవు సహస్ర సూర్యుల ప్రకాశంతో వెలుగొందుతూ 4 హస్తములను కలిగి రాగస్వరూపములైన పాశమును ఒక చేత ధరించి, అంకుశము మరి ఒక చేత ధరించి, కోదండము ఒక చేత మరొక చేత
పంచపుష్పములు ధరించి ఉన్నావు తల్లి అని శ్లోకం యొక్క అర్థం. అద్వైత అర్థాన్ని తెలుసుకుందాం. ఉద్యద్భాను సహస్రాభ. భౌతిక శరీరంలో సుడులు తిరిగి ఉన్న ప్రాణశక్తి కేంద్రాన్ని కుండలిని శక్తి అంటారు. అది మూలాధారంలో ఉన్నంత కాలము మానవ మేధస్సు తామస గుణాన్ని పొంది ఉంటది. అంతే కదా. తమో గుణం అంటే ఏంటంటే బద్ధకం అన్నమాట. ఏం చేస్తాంలే అనేది. రాక్షస గుణాలు ఉంటాయి. ఎలా అంటే దైవం లేదు, నేనే దేవుణ్ణి, ఎవరు లేరు అంటే నాస్తికత్వాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఉంటారనమాట తమో గుణంలో ఉన్న వాళ్ళు. నిద్రావస్థలో ఉండి తెలివిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం మనకి కుంభకర్ణుణ్ణి ఉదాహరణగా చెప్తూ ఉంటారనమాట. ఇంకా తినడం పడుకోవడమే. ధ్యాన సాధన ద్వారా ప్రాణశక్తిని జాగృతం చేసినప్పుడు మానవ మేధస్సు తేజోవంతమై మనస్సు రజోగుణాన్ని దాటి సత్వగుణాన్ని సంతరించుకొని వేల సూర్యులు ఉదయించే కాంతి వలె జ్ఞాన ప్రకాశంతో వెలుగొందుతుందన్నమాట. అంటే ఈ ధ్యాన సాధన ద్వారా మనలో చక్రాలన్నీ యాక్టివేషన్ జరుగుతూ ఉంటాయి. మూలాధార చక్రం యాక్టివేషన్ అయ్యిందనుకోండి, మనము దైవత్వం వైపు అడుగులు వేస్తూ ఉంటాము. రజోగుణం మనం పెరిగిందనుకోండి, ఆ చక్రం యాక్టివేట్ అయ్యిందంటే అప్పుడు స్వాదిష్టాన చక్రం యాక్టివ్ అయిందనుకోండి, నేను నాది అంటే ఈ మొత్తం నాదే, ఈ ఆస్తంతా నాదే, ఈ పిల్లలంతా నా వాళ్లే అనే భావన తొలగిపోతుంది. మనం ఇక్కడ నాటకం ఆడడానికే వచ్చాము. ఈ నాటకాన్ని ధర్మంగా మనం అవలంబించాలి. అంతేకాని ఇవన్నీ మనమేమి తీసుకెళ్లేది కాదు. మనం అక్కడ స్టోరీ రాసుకొని భూమి మీదకి వచ్చాం కాబట్టి ఇవన్నీ ధర్మం ప్రకారం మనం అవలంబించి మన ఆత్మను ఎదిగించుకుంటూ మనం పైలోకాలకి వెళ్ళాలి అనేసి మనం తెలుసుకుంటామన్నమాట. అప్పుడే ఆ మానవుడు కామ క్రోధాల నుంచి మరి రాగద్వేషాల నుంచి విముక్తి పొంది జనన మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాడు. అప్పటిదాకా ఏముంటుంది? పాపము పుణ్యమే ఉంటుంది. అంతవరకే తెలుసుకున్నాం. మళ్ళీ చనిపోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ చనిపోతాం, మళ్ళీ వస్తాము, ఇవే సాగుతుంటాయి. కానీ మనం పూర్ణాత్మగా ఎదగడానికి స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి, ఎలా చేయాలి అది తెలుసుకున్నప్పుడే మనల్ని మనము మార్చుకోగలుగుతాం అన్నమాట. తెలియనప్పుడు ఏం లేదు, నేను ఇది రూపాయి దానం చేసేసాను, నాకు పుణ్యం వచ్చేసింది అని అనుకుంటాం అన్నమాట. కానీ నిర్గుణంలోకి వచ్చారనుకోండి, నేను చేసిన రూపాయి నాది కాదు, ఆ భగవంతుడు నాకిచ్చిందే. ఆ భగవంతుని మా పేరు చెప్పుకొని మనం దానం చేస్తూ ఉంటాం. ఆ స్థితికి వచ్చినప్పుడు మనం పూర్ణాత్మను చేరుకోవడానికి దగ్గరవుతున్నాము. ఆ గుణాలు ఎవరో చెప్పక్కర్లేదన్నమాట. మనల్ని మనము ఎప్పుడు క్యాల్కులేషన్ చేసుకుంటూ ఉండాలి. నేను ఎలా ఉన్నాను, నాలో భావనలు ఎలా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనలో చేంజెస్ వస్తూ ఉంటాయి. సూర్యోదయం అయినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే ప్రాథమిక కిరణాలు భూమి మీదకి రావడానికి 8 నిమిషాలు పడుతుందని మన శాస్త్రజ్ఞులు తెలియచేశారు. ఆ సూర్యోదయ సమయంలో మనం ధ్యానిస్తూ ఉంటే ఆ ప్రాథమిక కిరణాల తేజస్సు మనలోనికి ప్రవేశిస్తుంది. ఎందుకు ఉదయాన్నే ధ్యానం చెయ్యమంటారు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు కదా. ఉదయాన్నే 4కి 5కి అప్పుడు ధ్యానం చెయ్యండి, మనకి ఎంతో శక్తి వస్తుంది. పిల్లల్ని కూడా చక్కగా ఆ టైంలో చదువుకోండి అని చెప్తాం. అంటే ఆ శక్తి అనేది అప్పుడు విజృంభిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శక్తి వలన మనం ధ్యాన శక్తి ఎక్కువగా పొందగలుగుతాము. జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలకి అలా చెప్తూ ఉంటాం అన్నమాట. చతుర్బాహు సమన్విత, సర్వశక్తివంతము సగుణ బ్రహ్మము అయిన లలితాంబ మానవుల్లోని ప్రాణశక్తియే కుండలిని శక్తి అన్నమాట. ఆ లలితాంబ శక్తే కుండలిని శక్తి. 4 చేతుల్లో పాశము, అంకుశము, కోదండము, పంచ పుష్పాలతో ఆసీనురాలై ఉంది. ఎప్పుడైతే మానవుడు కామ అర్ధ ధర్మములను సమతుల్యంగా చేసుకొని జీవనం సాగిస్తాడో మోక్షం తనంతట తానే వస్తుందన్నమాట.
ఎవరో ఏదో చేయి పెడతారు మన మీద, వాళ్ళ శక్తి మనకొచ్చేస్తుంది, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే మనకు శక్తి వస్తుందా? అలా ఉంది కదా సమాజంలో. అలా కాదు. ఎవరి వాళ్ళనే ఉద్ధరించుకోవాలి. మన ధ్యాన సాధన ద్వారా మనలో ఉన్న గుణాలను తప్పించుకోవడం ద్వారానే మోక్ష సాధన అనేది సాధ్యమవుతుంది అనేది వివరిస్తున్నారు. రాగస్వరూప పాషాఢ్య. మానవులందరూ రాగద్వేషములనే పాశంతో బంధించబడి ఉన్నారు. అంటే అంతే కదా, మా అబ్బాయి, మా ఆయన, మా ఆవిడ, లేకపోతే మా అమ్మ, మా నాన్న, ఇవన్నీ బంధాలన్నమాట. అన్నీ ఉండాలి, కానీ తామరాకు మీద నీటి బొట్టులాగే ఉండాలే కానీ వాటిల్ని పట్టుకొని వేలాడకూడదు. ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదలాలి అనేది మనం జ్ఞానం ద్వారానే తెలుసుకోగలుగుతాం అన్నమాట. యముని పాసంలో ఎలా అయితే ప్రాణం చిక్కుకుంటుందో అలాగే ఈ హరిషడ్వర్గములు అనే పాసంలో జనన మరణ చక్రంలో మానవుడు చిక్కుకున్నాడనమాట. అంటే హరిషడ్వర్గాలన్నీ తా ధర్మము, అర్థము, కామము ఇవన్నీ మనం సమపాళ్లల్లో మనము చూసుకోవాలి. అంతేగాని ఎక్కువ చేయకూడదు, అలాని తక్కువ కూడా చేయాల్సిన అవసరం లేదనమాట. మనము జనన మరణ చక్రంలో మానవుడు చిక్కుకొని ఉన్నాడు. అంతే కదా, ఇప్పటిదాకా తెలిసింది అదే కదా. యమలోకం, నరకలోకం, స్వర్గలోకం, భూలోకం ఇవే ఉన్నాయి. మనం చేస్తూ ఉంటాం, మనం వెళ్తాం, మళ్ళీ అక్కడ ఏందేందో చేస్తారు, మళ్ళీ మనం భూమి మీదకి వస్తాం ఆ కర్మల్ని మూటగట్టుకుంటూ అనేది మనకి తెలిసింది ఇప్పటిదాకా. కుండలిని శక్తి జాగృతమైనప్పుడే ఆ మానవుడు కామ క్రోధాల నుండి మరి రాగద్వేషాల నుండి విముక్తి పొంది జనన మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాడు. అంతే కదా, నా వల్ల కాదబ్బా ఇది, నేను చెయ్యలేకపోతున్నాను అంటారు కొంతమంది. అప్పుడు ఏం చేస్తామంటే ధ్యాన సాధన ద్వారా, ధ్యానాన్ని ఎప్పుడైతే చేస్తామో మనలో శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ శక్తి ఎప్పుడైతే పెంచుకుంటూ ఉంటామో మనకి ఒకళ్ళు చెప్పక్కర్లేదు, మనకే కోపం తగ్గిపోతుంది, మనకే క్రోధం తగ్గిపోతుంది, మనలో లోభాలు తగ్గిపోతుంటాయి అన్నమాట. మన జ్ఞానం వచ్చేస్తుంది, ఇది ఇక్కడ ఇలా చెయ్యాలి. మన ఎవరో చెప్పక్కర్లేదు, మన ఇన్నరే మనకు చెప్తుంది, నువ్వు చేస్తుంది తప్పు, ఇలా చెయ్యాలి అని మన అంతరాత్మ ఎప్పుడూ మనకి సలహాలు ఇస్తూ ఉంటుందన్నమాట. నిరంతర ధ్యాన సాధన ద్వారా, సజ్జన సాంగత్యాల ద్వారా ఈ పాశం నుండి మెల్లమెల్లగా విడిపించబడతావు. తెలుసుకుంటావు కదా, మామూలుగా ఇది ఇలా అయ్యింది, ఓ ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మనలోనే ఇప్పుడు కోపం పెరిగిందనుకోండి, మన చక్రాసే వీక్ అయిపోతూ ఉంటాయి, మనమే ఆ ఆరోగ్యం తక్కువైపోతుంది కదా. ఎందుకు ఆరోగ్యం పోగొట్టుకోవాలి అనేసి అక్కడ కట్ చేసుకుంటాం అన్నమాట. ఏదో బాధ వచ్చింది, ఆ బాధని ఎక్కువసేపు అనుభవిస్తే మనలో ఎనర్జీ తగ్గిపోతుంది కాబట్టి మనం ఎందుకు బాధపడాలి, మనమే కదా అవన్నీ డిజైన్ చేసుకొని వచ్చాం పైనుంచి, నేను ఇవన్నీ అనుభవిస్తాను, నేను ఈ బాధలన్నీ అనుభవిస్తాను అని చెప్పేసి మనం తెచ్చుకున్నాం కదా. అప్పుడేమనిపిస్తుందంటే మనం తెచ్చుకున్నవే కదా ఇవన్నీ, మనం ఎందుకు బాధపడాలి, మనం ఇక్కడ కర్మ వదిలిపోతుందనో లేకపోతే నేను ఈ అనుభవాన్ని తీసుకోవడానికి వచ్చాయనో అనే జ్ఞానాన్ని పొందడం ద్వారా మనసంతా తేలికైపోతుందన్నమాట. క్రోధాకారంకు సోజ్వల. క్రోధం అంటే కోపంని కూడా అణిచే శక్తి ఆ కుండలిని శక్తికి ఉంది. అంకుశం అంటే చివరన సూది మొనలా ఉండే ఒక ఆయుధం. కోపాన్ని అదుపు చేసుకోవాలి అంటే మనల్ని మనం గమనించుకుంటూ శరీర ప్రకంపనల ద్వారా మనస్సు ఉద్వేగపడుతుంది. మనల్ని మనము నిభాయించుకుంటూ ఒక్క క్షణం మౌనంగా ఉంటూ నిరంతర ధ్యాన సాధన చేస్తూ మన క్రోధాన్ని అణుచుకోవచ్చు అన్నమాట. ధ్యాన సాధన వలన మన చక్రాస్ యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ వాటంతట అవే మనం పొందగలుగుతాము. 3వ శ్లోకాన్ని మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. మనోరూపేక్షు కోదండ, మనస్సు అనే రూపంలో ఉన్న చెరుకు విల్లు. పంచతన్మాత్ర సాయక, పంచపుష్పములు వంటి బాణములు.
నిజారుణ స్వచ్ఛమైన అరుణ కాంతి, ప్రభాపూర పూర్ణమైన ప్రకాశంతో, మధ్య అంటే మధ్య, బ్రహ్మాండ మండల మండలాకారంలో ఉన్న బ్రహ్మాండం. శ్లోకార్థం తెలుసుకుందాం. అమ్మా, నీవు మనస్సుకు ప్రతీక అయిన చెరుకును విల్లుగా, పంచేంద్రియాలు అయిన పంచ తన్మాత్రలను బాణాలుగా ధరించావు. సహజమైన ఎర్రని కాంతులతో బ్రహ్మాండ మండలమును కలిగి ఉన్నావు అని. దీనికి అద్వైతార్థము తెలుసుకుందాము. మనోరూపేక్షు కోదండ, సకల చరాచర జగత్తునంతా ఒక జ్యోతి చక్రంలాగా గిరగిరా తిప్పి భ్రమింపజేస్తూ కుండలిని అనే ఆ భ్రమరీ శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే ముందుగా మనం మాయను జయించాలి. అంతే కదా. ఇప్పుడు ఏదో ఒక మనం ధ్యానం చేస్తూ ఉంటాము, మనకేమనిపిస్తుంది, నువ్వు లే 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 ఏం చేస్తావు, ఎందుకు చేస్తావు, మనకు చేయాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ చక్కగా ఓ సినిమాకి వెళ్తే సరిపోతుంది కదా, ఇలాంటి ఆలోచనల ద్వారా మనకి మాయ కమ్ముకుంటుంది అనమాట. ఎప్పుడైనా సరే ఒక పూజలు చేసే వాళ్ళు కానీ ధ్యాన సాధన చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా పరీక్షల్లాగా మాయ కమ్ముతూ ఉంటుంది. మాయ అన్నది ప్రతి ఒక్కరిలో మనస్సు రూపంలో ఉంటుందన్నమాట. మనస్సును జయించాలన్నా, మరి దానిని నిగ్రహించాలన్నా ముందుగా దాని స్వరూప స్వభావాలను గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్నప్పుడే వాటిని ఎలా కట్ చేయాలో తెలుస్తుంది. కాబట్టి వాటి గుణాన్ని, లక్షణాన్ని ముందు తెలుసుకున్నాము. మానవులందరూ మనస్సు వల్లే కర్మలకు బందీలవుతున్నారు. మనసు చేసే ఆలోచనలన్నీ చెరుకు రసం వలె తీయగా ఉంటాయి. ఎంతసేపు ఆలోచనలు చేసినా అవి అన్నీ సబబుగా మారి దీటైనవిగా అనిపిస్తాయి అన్నమాట. మనకు మనసు చెప్పేవేమిటి, మనకు దీటైనవిగా, చాలా మంచివిగా, చాలా సంతోషాన్ని ఇస్తాయి అబ్బా ఇవి చేస్తే అన్నట్లుగా మనసు అనేది చెప్తూ ఉంటుంది. వాటి వల్ల లాభం కలుగుతుందో లేదా నష్టం కలుగుతుందో అని కూడా సరిచూసుకోకుండా చాలామంది తమ ఇష్టారాజ్యంగా ఆలోచిస్తూ ఆ ప్రకారంగానే నడుచుకుంటూ ఉంటారనమాట. అంటే అక్కడ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారనమాట. ఏది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా అనుకోకుండా మనసు చెప్పేసింది, నేను చేసేసాను అన్నట్టుగా ఉంటుంది. ఎదుటి వారిని సర్వ విధ్వంసం చేయగలిగి అతి క్రూరమైన కోరిక కలిగినా కూడా అది వాళ్ళకి తీయటి స్వప్నంలాగే అనిపిస్తుందన్నమాట. ఎదుటి వాళ్ళని బాధించినా చంపేసినా కూడా ఏం కాదు, నేను చేసింది కరెక్టే అని అనుకుంటారంట. ప్రపంచంలోని ఏ దుర్మార్గుణ్ణి కదిలించినా తన ఆలోచనలు ఎంతో సవ్యమైనవని వివరిస్తాడు. ఇలా రాగద్వేష ప్రతీకారాలతో కూడిన ఎలాంటి ఆలోచనలైనా ఒప్పించగల, ప్రకటించగల మనస్సునే మనోరూపేక్షు కోదండం అంటారు. కనుక జీవుడు మనస్సు అనే కోరికల విల్లును అదుపులో ఉంచుకుంటే సన్మార్గమున ప్రయాణించగలుగుతాడు. మనస్సుని ఎప్పుడైతే మనం కంట్రోల్లో ఉంచుకోగలుగుతామో అప్పుడు సన్మార్గంలోనే పయనిస్తాడు అని చెప్తున్నారు. అద్వైత పరంగా చూస్తే ప్రాణశక్తి నిద్రాణమై ఉన్నంత కాలము మనో ప్రసారం ఎక్కువగా జరుగుతూ మనస్సు తామసంపై ప్రాపంచిక విషపటంలో కూరుకుపోతుంది. కుండలిని జాగరణ జరిగినప్పుడు మనస్సు సాత్వికమై పరిపూర్ణమై పరమ మైత్రిని, పరమ శాంతిని కోరుకుంటూ ప్రాపంచిక విషయాల నుండి విడివడి నిర్మలమవుతుందన్నమాట. అన్నీ అప్పుడు తెలుసుకుంటాం కదా, ఆటోమేటిక్గా మనలోనే మార్పులు సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ప్రాపంచిక విషయాలకి చాలా దూరంగా ఉంటాము. వీటన్నింటినీ పట్టించుకోకుండా మన ఆత్మ ఎదుగుదలకు మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పంచ తన్మాత్ర సాయక, సాయకములు అంటే బాణాలు అన్నమాట. అవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనబడే పంచ తన్మాత్రలు. మానవ శరీరము భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనబడే పంచభూతాలతో తయారయ్యింది. అది పంచేంద్రియాలైన కళ్ళు, నాసిక, చెవులు, చర్మం, నాలుకలతో మరి పంచ తన్మాత్రలతో సమన్వయం తన విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటుంది. అంతే కదా, మన చేతులు చేసే చేతులు పనిచేస్తూ ఉంటాయి, కాళ్ళు చేసే పనులు కాళ్ళు చేస్తూ ఉంటాయి, కళ్ళు చేసే పనులు, అలా
వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంద్రియాలపై అదుపును కోల్పోయిన వాళ్ళు తమ కర్మలకు బందీలవుతారు. అంతే కదా, ఇది మంచి, ఇది చెడు, చెడు మార్గాన్ని వెళ్ళామంటే అక్కడ కర్మలు చుట్టుకుంటాయి అన్నమాట. ఇంద్రియాలపై అదుపు సాధించి వాటిని నియంత్రించుకున్న వాళ్ళు కర్మల నుండి విముక్తులవుతారు. అంతే కదా, అక్కడ జ్ఞానం మనకి అవసరం అవుతుంది. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది మంచిది, ఇది చెడ్డది. ఆ మంచి మార్గానే ఎప్పుడైతే వెళ్తామో కర్మలు చుట్టుకోకుండా మనము వాటి నుంచి విముక్తులం అవుతాం అన్నమాట. నిరంతర ధ్యాన సాధన ద్వారా ప్రతి ఒక్కరూ కర్మల నుంచి విముక్తులై మహాత్ములు మరి మహేశ్వరులు అవ్వగలుగుతారు. అంతే కదా, మనం ఎప్పుడైతే కర్మల్ని చేయకుండా ఉంటామో, మనం ఆల్రెడీ చేసిన కర్మల్ని ధ్యాన శక్తి ద్వారా తొలగించుకుంటూ ఉన్నప్పుడు మనము మోక్షానికి దగ్గరవుతూ ఉంటాం అన్నమాట. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. మజ్జ అంటే ధాతువు. మానవ కపాలంలోనూ వెన్నుపూసలోనూ ఉన్న ఎముకలలో మజ్జ అనే ధాతువు నిండి ఉంటుంది. ధ్యానం ద్వారా మన శరీరంలో కుండలిని శక్తి జాగృతమైనప్పుడు శరీరంలోని మధ్యధాతువు ప్రాణశక్తితో కూడిన దివ్య తేజస్సుతో నిండిపోతుంది. సూర్య తేజస్సుతో కూడిన అరుణకాంతి ప్రభలతో వెలిగిపోయే మధ్యలోనే సకల బ్రహ్మాండమంతా దర్శనమిస్తుంది. కొంచెమే ఉంది, కొంచెం చెప్పేస్తాం. ఉదాహరణకి అన్నమాట, మనకి చెప్పారు. మన్ను తిన్న బాలకృష్ణుడు తల్లి యశోదమ్మకు తన నోటిలోనే సకల బ్రహ్మాండ ఉప్పినట్లు సకల చరాచర ప్రాణికోటితో కోటాను కోట్ల నక్షత్రాలతో నిండిన బ్రహ్మాండమంతా కూడా మన శరీరంలోనే ఉంది అని మనం తెలుసుకొని శరీరానికి అతీతమైన బ్రహ్మాండం ఇంకొకటి లేదు అన్న సత్యాన్ని గుర్తిస్తామన్నమాట. మనస్సు ఇంద్రియాలకు పాదాక్రాంతమయ్యి నానా విధాలుగా బహిర్గతం అవుతున్నంత కాలము ఆ బ్రహ్మాండం అంతా మన శరీరానికి భిన్నంగానే కనిపిస్తుంది. కానీ ధ్యానంలో మనస్సు అనే ఇచ్చు కోదండాన్ని ఇంద్రియాలు అనే తన్మాత్ర సాయకలను నిగ్రహించి కుండలిని ప్రాణశక్తిని జాగృతం చేసినప్పుడు సకలం అంతరంగంలోనే ఉంది అన్న పరమసత్యం అవగతమవుతుంది. ఈ విధమైన అవగాహన కలిగి ఉన్నప్పుడే మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక కారణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అన్న శ్లోకంలో ఉన్న యోగ రహస్యాలన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. అంటే అన్నీ మన శరీరంలోనే ఉన్నాయి, ఎక్కడ బయట ఏమీ లేదు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అందుకే మన లోపలికి మన ప్రయాణం అని చెప్పేసి మనం ధ్యానంలో చెప్పుకుంటూ ఉంటాం కదా మాస్టర్స్. అదే మన లోపలికి మనం వెళ్ళి ఎప్పుడు ధ్యాన శక్తిని పెంచుకుంటూ ఉంటామో మనము ఆత్మపరంగా వృద్ధి చెందుతూ ఉంటాం. ఓకేనా మేడం? ఓకే మేడం, ఇంకా మనకి 10 minutes టైం ఉంది. ఒకవేళ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు మేడం. ఓకే, ఇంకో శ్లోకం మొత్తం చెప్పమంటే చెప్తాను, మధ్యలో ఆపడానికి కుదరదు కాబట్టి. ఓకే మేడం, కంటిన్యూ. ఓకే మేడం, 4వ శ్లోకాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. చంపక శోక పున్నాగా సౌగంధి కలస్కచ కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత అనే శ్లోకం గురించి మనం తెలుసుకుందాం. చంపకం అంటే సంసార పంకిలం అంటనిది, అశోకము అంటే దుఃఖం లేనిది, పున్నాగము అంటే జ్ఞాన వికాసం అనే పడగ విప్పుకున్నది, సౌగంధికం దివ్య జ్ఞాన సుగంధం, లసత్కచ విరాజిల్లుట, కురువిందమణి పద్మరాగములు, శ్రేణి అంటే వరుసలు, కనుక కనక అంటే ప్రకాశించడి, కోటీర అంటే కిరీటం, మండిత అంటే భూషించబడినది. శ్లోకార్థం తెలుసుకుందాం. అమ్మా, సంపంగి, పున్నాగ, అశోక సౌగంధిక పుష్పముల చేత ప్రకాశించుచు సిరి సంపదలు కలిగి పద్మరాగముల వరుస చేత ప్రకాశిస్తున్న కిరీటంచే అలంకరించబడి ఉన్నావమ్మా అని పొగుడుతున్నారన్నమాట. దాన్ని అద్వైతార్థం తెలుసుకుందాం. చంపక శోక పున్నాగ సౌగంధి కలస్కచ అంటే
మానవ శరీరంలో 4 గ్రంథులు ఉంటాయన్నమాట. అవి బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి మరియు పీయూష గ్రంథి. అవి మన శరీరంలో ఉండే గ్రంథుల పేర్లు. అవి ఒక్కొక్క దాని గురించి మళ్ళీ తెలుసుకుందాం. బ్రహ్మగ్రంథి అంటే మానవ శరీరంలోని ప్రాణమయ కోశంలో ఉన్న కుండలిలోని మూలాధార మరియు స్వాదిష్టాన చక్రాలను ఆశ్రయించుకొని బ్రహ్మగ్రంథి ఉంటుందన్నమాట. అంటే మూలాధారానికి స్వాదిష్టానానికి సంబంధించి ఈ ఈ గ్రంథి ఉంటుంది. వాటికి సంబంధించిన విధులను నిర్వర్తించడంలో అది కార్యక్రమాలను చేస్తూ ఉంటుందన్నమాట. భౌతిక శరీరం మీద ప్రేమతో ప్రాపంచిక విషయ సుఖ అనుభవాల కోసం వెంపర్లాడుతూ భౌతిక శరీరానికి బందీ అయి ఉన్నంతకాలం మానవుడు జన్మ పరంపరలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అంతే కదా, ఇక్కడ ప్రాపంచికంగా ఉంటే జన్మలు తీసుకుంటూ ఉంటాము, మళ్ళీ చనిపోతూ ఉంటాము, మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆత్మ పురోగతి ఏముండదు. కుండలిని జాగరణ ద్వారా ఈ బ్రహ్మగ్రంథిని విచ్ఛేదన చేసినప్పుడు అతడు సంసార పంకిలం అంటని చంపకం అవుతాడు. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో తామరాకు మీద నీటి బొట్టులాగా, అంటే సంసారంలోనే ఉండాలి, నిర్వాణంలో ఉండాలి, కానీ ఎలా ఉండాలి అనేది మన జ్ఞానం తెలుస్తుంది కాబట్టి అలా ఉంటామన్నమాట. అప్పుడు మన ఆత్మను ఎదిగించుకుంటామో ప్రాపంచికంగా చేయాల్సినవి మన జ్ఞానపరంగా చేస్తూ ఉంటామన్నమాట. అలాంటి స్థితిలో అతడు జన్మ పరంపర చక్రంలోని మొదటి ఆవరణను తొలగించుకుంటాడనమాట. పైన 7 లోకాలు ఉంటాయి. ఆ 7 లోకాల్లో ఒక్కొక్క లోకాన్ని అధిగమించుకుంటూ సత్యలోకానికి వెళ్ళాలి అనేదే మనకు లక్ష్యం అన్నమాట. అదే చంపక దశ. ఈ దశను అధిగమించినా కూడా మానవుడికి ఇంకా మానసిక వ్యధలు మిగిలే ఉంటాయి. తర్వాత విష్ణు గ్రంథి గురించి తెలుసుకుందాం. కుండలినిలోని మధ్యస్థాయి చక్రాలైన మణిపూర్వక మరి అనాహత చక్రాలను ఆశ్రయించుకొని విష్ణు గ్రంథి ఉంటుంది. తర్వాత మణిపూర్వకము అనాహత చక్రాలకు సంబంధించింది విష్ణు గ్రంథి అన్నమాట. ఈ గ్రంథిలోని విష్ణుముడి మానవుణ్ణి మనస్సు అనే మాయతో కట్టివేస్తుంది. దీనినే యోగులు విష్ణు మాయగా అభివర్ణించారు. అంతే కదా, ఇప్పుడు ఎంత ధ్యాన సాధన చేసి మన వెనక మునులు కానీ ఋషులు కానీ ఎంతో సాధన చేస్తారు, మళ్ళీ తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేక ఆ శక్తిని కోల్పోతూ ఉంటారన్నమాట. అదే మాయ, మనస్సుని కంట్రోల్ చేసుకోలేక అన్నమాట. ధ్యాన సాధన ద్వారా మూలాధార మరియు స్వాదిష్టాన చక్రాలను అధిగమించి బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం చేసి సంసారం పట్ల వైరాగ్యం పొందినప్పటికీ మానవుడు సశరీరుడై ఉండడం వల్ల విష్ణు గ్రంథిలో చిక్కుకుపోయి ఆకలి దప్పులు సుఖదుఖాలు స్థాయిలోనే ఉన్నాడు. కుండలిని జాగరణ ద్వారా విష్ణు గ్రంథిని విచ్ఛేదన చేసి ఆ విష్ణు మాయను అంటే మనస్సును అధిగమించినప్పుడు ఆకలి దప్పులు సుఖదుఖాలు అనే సకల శోకాల నుంచి విముక్తి పొంది అశోక స్థితిని చెందుతాడంట. శోకం లేని స్థితి అన్నమాట. ఏది వచ్చినా, అంటే అన్ని బాగుంటే శోకం లేకుండా ఉండడం కాదు, అన్ని కష్టాలు అన్ని బాధలు ఉన్నప్పుడు కూడా శోకం లేకుండా ఉండడం. రుద్ర గ్రంథి కుండలినిలోని ఉన్నత స్థాయి చక్రాలైన విశుద్ధ మరియు ఆజ్ఞా చక్రాలను ఆశ్రయించుకొని రుద్ర గ్రంథి ఉంటుంది. సాధకుడు మనస్సు అనే విష్ణుమాయ నుంచి విముక్తి చెందినా కూడా పంచభూతాత్మకమైన ప్రాణాలతో కూడి ఉంటూ జనన మరణ చక్రాలకు లోబడే ఉంటాడు. ధ్యాన సాధనను మరింత తీవ్రతరం చేస్తూ విశుద్ధి మరి ఆజ్ఞా చక్రాలను వాటి రుద్ర గ్రంథిని కూడా ఛేదించినప్పుడు అతడు తన ప్రాణశక్తిపై నియంత్రణ కలిగి పంచభూతాలతో సాన్నిహిత్యాన్ని పొందగలుగుతాడు. అంటే మన చక్రాస్ యాక్టివేట్ అయినప్పుడు మనలో కామ క్రోధ లోభ ఇవన్నీ మనము సమానంగా చూసుకుంటామన్నమాట. ఎక్కువ తక్కువ కాకుండా ఎదుటి వాళ్ళను ప్రేమించడం, అక్కడ ఉన్నది మనమే ఇక్కడ ఉన్నది మనమే కదా అనే భావంలోకి వచ్చేస్తారని చెప్తున్నారు. యోగులు కుండలిని శక్తిని సర్పంగా వర్ణించారు. మూలాధారంలో
చుట్టలు చుట్టుకొని నిద్రాణమై ఉన్న కుండలిని శక్తి పైకి ప్రవహిస్తూ ఆజ్ఞాచక్రంలోనికి చేరినప్పుడు అది పడగ విప్పుకున్న నాగుపాముల పౌరుషంతో నిలుస్తుంది. ఆ రుద్రగ్రంథి విచ్ఛేదన ద్వారా వికసించిన పున్నాగ స్థితియే పున్నాగ దశ అన్నమాట. అక్కడికి శక్తి చేరుతుందన్నమాట. కుండలిని శక్తి ఆజ్ఞాచక్రానికి చేరినప్పుడు మనకు ఆ స్థితి వస్తుంది అని చెప్తున్నారు. పీయూష గ్రంథి, ఈ గ్రంథిని తుర్యాతీత స్థితిగా భావింపవలెను. సహస్రారంలో సహస్రాక్షిగా చెప్పబడే బ్రహ్మరంధ్రాన్ని ఆశ్రయించుకొని పీయూష గ్రంథి ఉంటుంది. పసిబిడ్డల మాడుపై అతి మెత్తగా ఉంటుంది. దీని కేంద్ర బిందువునే పీయూష గ్రంథి లేదా బ్రహ్మరంధ్రం అంటారు. కుండలిని జాగరణ ద్వారా సాధకుడు ఈ గ్రంథిని ఛేదించి తానే బ్రహ్మ అని తెలుసుకుంటాడు. సహస్రార స్థితికి వచ్చినప్పుడు తానే బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అంటే మనమే బ్రహ్మమై ఉన్నాము అని చెప్పేసి మన్నే తెలుసుకుంటా. అంటే మనలో భగవంతుడు, మనం కూడా భగవంతుళ్ళమే. కానీ మాయ చుట్టుకోవడం వలన వాటిని పెంపొందించుకోవడానికి చూసుకోవట్లేదన్నమాట. మనమంతా పూర్ణాత్మల నుంచి వచ్చిన అంశాత్మలం కాబట్టి మనం ఇలా ఎదుగుతాము, నేను ఇలా ఎదుగుతాను, నేను ఈ జ్ఞానాన్ని తీసుకుంటాను, నీ అనుభవాన్ని పొందుతాను అని చెప్పి భూమి మీదకి వస్తూ ఉంటాం. ఈ మాయలో పడిపోయి వీటన్నిటిని మర్చిపోతాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందుతామో మనం తెలుసుకొని ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ మోక్షానికి దగ్గరవుతూ ఉంటాం అనమాట. సర్వ దుఃఖాలను విడనాడిన చంపక దశ, సకల శోకాల నుంచి విముక్తి చెందిన అశోక దశ, సర్వ జ్ఞానాన్ని పొందిన పున్నాగ దశ దాటి ఆ సాధకుడు అహం బ్రహ్మాస్మి తత్వం అనుభూతి చెంది సౌగంధిక దశ చేరతాడు. ఈ దశలో అతడు సకల జీవకోటి పైన అవ్యాజమైన ప్రేమానురాగాలతో విలసిల్లుతూ లతస్కచగా ఉంటాడనమాట. అంటే సర్వస్వము ఉన్నది ఆత్మ చైతన్య శక్తి. అంటే మన మానవులే కాదు, ఏ జీవిలో కూడా ఉన్నది ఆత్మ చైతన్య శక్తి అనే భావంతో అతను మెలుగుతూ ఉంటాడనమాట. భూమి మీద ఒక జంతువును చూసినా, ఏది చూసినా కూడా ఇక్కడ ఉన్నది ఆత్మ చైతన్య శక్తే, నాలో ఉన్నది కూడా ఆ ఆత్మ చైతన్య శక్తే కదా అనే భావాన్ని మనము చూపిస్తూ ఉంటాం అన్నమాట ఆ స్థితికి వచ్చినప్పుడు. ఇలా ఆ శ్లోకంలోని మొదటి పంక్తిలోని అర్థాన్ని గాఢంగా అవగాహన చేసుకొని అనుభూతి చెందినప్పుడు మనం సహస్రారం అంతా కూడా కెంపు వర్ణంతో కురువిందమణితో కూడిన బంగారు కాంతులను వెదజల్లే కిరీటాన్ని ధరించినట్లు ఉంటుంది. కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. ఇలా యోగ సాధనలో ఆత్మ సాక్షాత్కారం కోరేవారి సాధన అనుభూతుల ప్రక్రియలను గుప్త భాషలో శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైతామృతం వివరిస్తుంది అని చెప్పారనమాట. అంటే మనము నాగుపాము మీద మణి ఉంటుంది అన్నట్టు ఎలా అనుకుంటామో, మనము సహస్రార స్థితికి వచ్చి ఆ వెలుగే ఒక మణిలాగా కాంతివంతంగా మనము కూడా తయారవుతాము. ఆ శక్తి ఎవరైనా ఒకళ్ళని చూసామనుకోండి, ఎంత కాంతిగా ఉంది వీళ్ళ ఫేసు, వీళ్ళు ధ్యానం చేస్తున్నారు అని చెప్పేసి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట వాళ్ళ స్థితిని బట్టి. అట్లా మనని మనము సాధన ద్వారా పెంపొందించుకుంటూ ఉండాలి. ఓకేనా మేడం? చాలా చాలా అద్భుతంగా వివరించారు మేడం. శ్రీ లలిత సహస్రనామ అద్వైతామృతం అంటే అద్వైత పరంగా అర్థాన్ని, అంతరార్థాన్ని ఎంత బాగా అందించారంటే అసలు మీరు చెప్తుంటే వింటుంటేనే అలా వైబ్రేషన్స్ ఫామ్ అవుతున్నాయి మాకు కూడా. చాలా ధన్యవాదాలు మేడం, ఇంతటి జ్ఞానాన్ని మా ఫౌండేషన్ వాళ్ళకి అందించినందుకు. ఈ మాస్టర్స్, అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ, మహా అవతార్ ఫౌండేషన్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంత చక్కగా విన్నందుకు ఇక్కడ కూర్చున్న ఆత్మజ్ఞానులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఎంతో చక్కగా విన్నారు. నాకు కూడా అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి జ్ఞానాన్ని అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ఇది తెలీదు, ఇప్పటిదాకా శ్లోకం చదువుతాము అన్న భావంతోనే ఉంటాం కదా.
ఇవి తెలుసుకున్నాక ఈ శ్లోకాన్ని మళ్ళీ చదివేటప్పుడు ఆ రోజు మీరు ఎప్పుడైతే దీన్ని పఠనం చేస్తూ ఉంటారో ఆ ఫీలింగ్స్ లోపల ఆటోమేటిక్గా మీకు ధ్యాన శక్తిలోకి వెళ్ళిపోతారనమాట. మీరు ఆ శ్లోకాన్ని పక్కన చదువుతూ ఉన్నారనుకోండి, ఒక వీడియో కానీ ఆడియో పెట్టేసుకొని మనం చూసుకొని మనం ధ్యాన స్థితిలో కూర్చున్నాం అంటే ఆటోమేటిక్గా ఇవన్నీ లోపల యాక్టివ్. ఆహా, ఇది కదా, ఇది కదా, ఈ శ్లోకం అర్థం ఇది కదా అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఆటోమేటిక్గా ఆ శక్తిని ధ్యానంలో ఎక్కువ శక్తిని పొంది మనలో మార్పులను పొందగలుగుతాం మాస్టర్స్. అందుకే నేను ఈ సబ్జెక్ట్ మీకు అందరికీ తెలియజేయాలనుకున్నాను. థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.